వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రీసర్వేతో భూ సమస్యలు ఎక్కువగా ఏర్పడ్డాయని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోట్లో మంత్రి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా దర్బార్లో అధికంగా రెవెన్యూ సమస్యలు వస్తున్నాయని, వాటిని సత్వరం పరిష్కరించాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నూట 75 నియోజకవర్గాల్లో స్థానిక శాసనసభ్యులు, మంత్రులు వారి నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా ప్రజలతో మమేకమయ్యే విధంగా ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మంత్రులు కూడా వారి నియోజకవర్గాలకు సమయం కేటాయించాలి. అలాగే నియోజకవర్గ సమస్యలపై అక్కడున్న ప్రజలు, కార్యకర్తలు వచ్చినప్పుడు వాళ్లకు ఉన్న సమస్యలను తక్షణమే తీర్చే విధంగా అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే ఈ 16-17 నెలల నుంచి మా నియోజకవర్గం రాయచోట్లో కూడా నెలకు తప్పకుండా 10 ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. ఆ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఎక్కువ రెవెన్యూ సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. దానిలను కూడా తక్షణమే ఆ కన్సర్న్ ఎంఆర్ఓలు, ఆర్టీఓలు, కలెక్టర్ దృష్టికి తీసుకొని పోతున్నాం. ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో గత ప్రభుత్వ పాలకుల యొక్క నిర్లక్ష్యము, అఘాయిత్యాల వల్ల ఎక్కువ భూ సమస్యలు ఉన్నాయి. తప్పకుండా మా ప్రభుత్వం దృష్టికి వచ్చిన సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తీరుస్తున్నాం. గత 6 నెలల ముందు రెవెన్యూ సదస్సులు ఏవైతే పెట్టామో దానివల్ల కూడా ప్రజలకు మేలు జరిగింది. ఏవే సమస్యలు, తాగునీరు సమస్య, రహదారుల సమస్యలు, హెల్త్ విషయంలో కానీ ఎక్కడ రాజీ పడడం లేదు. ముఖ్యంగా ఏవైతే సుపరిపాలనలో మేము సూపర్ 6 పథకాలు ఇస్తున్నామో దానిల మీద కూడా మానిటర్ చేయడం జరుగుతుంది.